హలో గైస్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ శ్రీకాంత్, సీనియర్ సబ్ ఎడిటర్. ఇవాళ మనము మీ ముందుకు రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ, మనసులోని మాట మూవీకి సంబంధించిన సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ముందు నా మనసులోని మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ మనసులోని మాట మూవీలకు సంబంధించి అందులో నేను కూడా భాగమయ్యాను. అందులో యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్ కూడా నా వంతు నేను పాత్ర పోషించా. అయితే ఈ నేపథ్యంలో ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే కనుక, ఈ మా సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి, కోడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి బహుశా నాకు తెలిసి యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్గా తెలుగు సినీ ఇండస్ట్రీకి మొట్టమొదటికి వచ్చింది నేను అనుకుంటా. బహుశా ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది. సో నా మనసులోని మాట మీకు చెప్పాను కాబట్టి, మన సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ మనసులోని మాట మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటన్నా, ఏంటి సంగతులు? అంత బాగానేనా? అంత బాగుందండి. సో మనం ముందు ఈ మనసులోని మాటకు సంబంధించి ఫర్దర్ విషయాలను మాట్లాడుకునే ముందు, మనసులోని మాట గురించి అసలు మీరు మీ మాటలో రెండు మాటలు. ఓకే, అంటే మూవీ గురించి చెప్పండి. ఎస్ మూవీ గురించి రెండు మాటలు చెప్పే. సో ఆ మూవీ వచ్చి లైక్ 2023 మేలో నాకు ఆ ప్రాజెక్ట్ వచ్చింది త్రూ శ్రీనివాస్ గారు అనుకుంటా. సో ఆ ప్రాజెక్ట్ వచ్చి ఇంకా అప్పట్లో ఫ్లోలో ఒకటి చేసేసినాం. 3 సాంగ్లు ఉంటుంది ఆ సాంగ్. మూవీ అయితే చాలా డీసెంట్ ఫిలిం, ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఈ జనరల్గా మీరు ప్రైవేట్గా, అంటే ఐ మీన్ హిందీ సాంగ్స్ ఎక్కువగా చేయడం కానీ, ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ ఎక్కువ మిమ్మల్ని ఎక్కువ చూస్తాను దాంట్లో. అదే అంటే నా మ్యూజికల్ కెరియర్ వచ్చి ర్యాప్ సాంగ్ ఇట్లాంటివి చేయడం నుంచే స్టార్ట్ అయిందన్నమాట. సో అట్లా హిందీ సాంగ్స్ ఎక్కువ చేసిన. సడన్గా ఇటు సినిమాకి టర్న్ అవ్వడం అనేది ఏంటి? దాన్ని సీక్రెట్ ఏంటి అసలు? సీక్రెట్ ఏం లేదండి, నేను ఒక సాంగ్ చేసిన, రెడ్డి గారి అమ్మాయి అని. సో అది ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. లైక్ ఇప్పుడు కరెక్ట్ అది అప్పుడు రీల్స్లలో బాగా ఫేమస్ అయింది, రెడ్డి గారి అమ్మాయి. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు కరెంట్లీ 60 మిలియన్ వ్యూస్ ఉంది. సో యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ దానివల్ల నాకు చాలా కొంచెం పేరు వచ్చింది. లైక్ చాలా ప్రాజెక్ట్ చేసిన దాని త్రూ. సో అట్లా వెళ్తుంది. ఈ మనసులోని మాట మూవీకి సంబంధించి మీరు ఆ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా చేశారు అసలు ఆ మూవీకి సంబంధించి వర్క్? అంటే ఇంకొకటి, జనరల్గా మీ మ్యూజిక్ సెన్స్ మొత్తం చూస్తే మొత్తం కనుక ర్యాప్ ఆ రూట్లో ఎక్కువగా మనం ఎక్కువ వింటాము. ఇది కంప్లీట్ ఫోక్ వర్షన్. మనసులోని మాట అనేది తెలంగాణ ఫోక్ ఓరియంటెడ్ మూవీ. మంచి పల్లెల్లో ఉన్న మంచి కాన్సెప్ట్తో ఇచ్చిన మూవీ. అలాంటి ఈ మూవీలో అటున్న మీరు, ఆ ప్యాటర్న్లో ఉన్న మీరు సడన్గా ఇటు టర్న్ కావడానికి అసలు ఎట్లా పాసిబిలిటీ అయింది? అంటే మీకు ఈజీగానే జరిగిందా, లేకపోతే దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అన్ని కొంత షేర్ చేసుకున్నాను సంబంధించి. అంటే నా జానర్ అది కాదు బేసిక్గా. ఫోక్ అనేది చాలా కొత్త నాకు. బట్ ఐ వాంటెడ్ టు ట్రై ఇన్ ఫోక్ అనమాట. బికాజ్ ఫోక్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది, గ్లోబల్ లెవెల్ రీచ్ అవుతుంది ఫోక్, మన తెలంగాణ ఫోక్ స్పెషల్లీ. సో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశా. టైం తీసుకున్నా బేసిక్గా. గోపి గారికి సారీ చెప్పాలి, చాలా లేట్ చేసిన బేసిక్గా. మన డైరెక్టర్ గారు. యా, అంటే రీసెర్చ్ ఎక్కువ చేసిన ఫోక్ గురించి. నేను లైక్ మల్టిపుల్ వర్షన్స్ పంపిన ఈ ట్యూన్స్. ఇది ఫోక్ కాదు, ఇది ఫోక్ కాదు అని చాలా సార్లు కిక్ బ్యాక్ ఇచ్చేటోడు డైరెక్టర్. మనం మధ్యలో తెలంగాణ పోరగాల సాంగ్ చేసినప్పుడు మనం ఒక వర్షన్ చేసాం. అవును, అది విన్న తర్వాత ఇంకో వర్షన్కి వెళ్ళిపోయింది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ, అవునండి. స్టార్టింగ్ ఒక వర్షన్, తర్వాత ఇంకో వర్షన్. అదే, బట్ ఫైనల్లీ అచీవ్ అయితే చేశాం. మీరు కూడా ఒక సాంగ్ బాగా పాడారు దానిలో, పోరగాలం తెలంగాణ. చాలా బాగా వచ్చింది అది కూడా, లిటరలీ. ఒకసారి ఏమైనా హమ్ చేస్తారా సినిమాకి సంబంధించిన సాంగ్? మీరే చేయాలి, మీరే సింగర్. సో నా కోసం మీరు ఒకసారి పాడండి. ఖచ్చితంగా. యా. ఊరుగా అల్లం తెలంగాణగా అల్లం, పోరగా అల్లం తెలంగాణగా అల్లం, ఊరుగా అల్లం తెలంగాణగా అల్లం, పోరగా అల్లం తెలంగాణగా అల్లం. ఇక మనకు లిరిక్ పూర్తి ఎదురుంగొస్తే ఏదో ఉంది కదా, ఎదురుంగొస్తే ఉరికిస్తాం, అడ్డొస్తే దంచి కొడతాం. ఒకసారి లిరిక్ చూసి పాడాలంటే పాడవచ్చు. లిటరలీ ఆ సాంగ్కి సెలెక్షన్లు కూడా జరిగిందనమాట, ఎవరిని పెట్టొచ్చు అట్లా 4 పంపారు. బట్ నాకు ఎందుకో మీదే కరెక్ట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సంగీత దర్శకులు మమ్మల్ని గుర్తిస్తే మేము ముందుకు వస్తాం. అట్లే. సో ఒకసారి మనం సాంగ్ పాడదాం. పాడండి. గత్తర బిత్తర ఎగురుతాం, ఇయ్యరమయ్యర తిరుగుతాం, గాయి గాయి చేస్తాం, సిటీలెన్నో చేస్తాం, ఊరిగా అల్లం తెలంగాణగా అల్లం, పోరగా అల్లం తెలంగాణగా అల్లం,
మోటుగా అల్లం తెలంగాణగా అల్లం పోరగా అల్లం తెలంగాణగా అల్లం ఎదురుంగొస్తే ఊరికిత్తం నకరాలు చేస్తే ఊరికిత్తం ఊరివా అల్లం తెలంగాణగా అల్లం పోరగా అల్లం తెలంగాణగా అల్లం సుడిగాలికి ఎదురువతాం నమ్ముకుంటే పానాలిస్తాం ఊరివా అల్లం తెలంగాణగా అల్లం. అంటే నాకు తెలిసి ఈ సాంగ్ మొత్తం అంతా మనకు తోటి వెళ్ళిపోతుంది, త్రూ అవుట్ సినిమా మొత్తం బ్యాక్డ్రాప్ వెళ్ళిపోతుంది. బేసిక్గా ఆ సాంగ్ యాక్చువల్గా లేకుండే అనమాట బేసిక్గా మూవీలో. బట్ ఎందుకో గోపి గారికి ఆ థాట్ వచ్చింది, ఏదైనా ఎలివేషన్ సీన్స్కి ఒక సాంగ్ పెడితే బాగుంటుంది అని అంటే ఇట్స్ గుడ్ ఐడియా అని చెప్పి. సో దానికి లిరిక్స్ వచ్చి మన లక్ష్మణ్ గంగా గారు ఇచ్చారు, చాలా బాగా చేశారు లిరిక్స్ కూడా. అవును, మంచి లిరిక్స్, అంటే తెలంగాణ మట్టిలోని పరిమళాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దాంట్లో. బాగా నచ్చింది, నాకు కూడా బాగా అనిపించింది పాడుతుంది సేపు. బట్ ఓవరాల్ ఒక విషయం అయితే చెప్పాలి ఇక్కడ, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా అంటే మీరు ఎంత కంఫర్ట్ ఇవ్వగలిగితే, మీరు ఎంత ఇది ఇవ్వగలిగితే సింగర్ కూడా అంత అవుట్పుట్ మీకు ఇవ్వగలుగుతారు. ఇది వాస్తవం నేను అనుకుంటున్నది. సో నాకు మీ దగ్గర అది దొరికింది కాబట్టి నాకు తెలిసి సాంగ్ అంత అవుట్ వచ్చింది. సినిమాకి కూడా నిజానికి సినిమా చూస్తున్నంతసేపు కూడా ఆ సాంగ్ బాగా హైప్ అవుతూ ఉంటుంది, మొత్తం రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటారు. నాకు మస్తు అనిపించింది. అది ప్లానింగ్లో లేకుండా ఆ సాంగ్, బట్ అది మెయిన్ సాంగ్ హైలైట్ అయిపోయింది యాక్చువల్గా మూవీకి. సో ఓవరాల్గా మనసులోని మాటని, మనసులోని మాటలో మీ మనసులో ఏదైతే ఉందో, మనసులోని మాట మూవీ గురించి మీ మనసులో ఏముందో అది చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి. సో ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్ని టచ్ చేద్దాం మనం. యాక్చువల్గా మీ పేరు శ్రీనివాస్. అవునండి. శ్రీనివాస్ కాస్త సిఎన్యు బీట్స్, సీను బీట్స్ ఎట్లా మారింది అసలు, ఏంటి మీ థాట్ ఏంటి? మీ స్క్రీన్ నేమ్ మొత్తం అంతా కూడా సీను బీట్స్ అనే వస్తుంది, ఎందుకు? సీను బీట్స్ అనేది నా స్టేజ్ నేమ్ అంటారు దీన్ని బేసిక్గా. ఆర్టిస్టులందరికీ ఒక స్టేజ్ నేమ్ ఉంటుంది. సో అట్లా ఆ సందర్భంలో నేను స్టేజ్ నేమ్ ఏది పెడదాం అనేసరికి మా ఫ్రెండ్ ఒక ఆయన నా నంబరు వెరైటీస్ సేవ్ చేసుకుని బేసిక్గా కాలేజ్ టైంలో, పాలిటెక్నిక్ ఆ టైంలో సిఎన్యు అని సేవ్ చేసుకుండు. ఏంది సిఎన్యు ఏంది ఇది అని అడిగితే, అదే సీను సీను అని నిన్ను పిలుస్తాయి కదా, సో సిఎన్యు సీను. ఫ్రెండ్ పేరు ఆయన జెర్యూల్ అనమాట అప్పట్లో పాలిటెక్నిక్ ఆ టైంలో, బేసిక్గా 2014-15 టైం అది. సో అది బాగుంది ఐడియా అని సిఎన్యు నుంచి జర్నీ స్టార్ట్ అయింది నా స్టేజ్ నేమ్. సో అంటే మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మీ ఫ్యామిలీ ఎవరైనా మ్యూజిక్ సెన్స్? ఎవరు లేదండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. మా డాడీ నార్మల్ ఒక బిజినెస్ చేస్తాడు, కిరాణా షాప్ ఉంది మా డాడీకి. మమ్మీ హౌస్ హోల్డర్ అనమాట. అంటే ఇదైతే మూవీకి సంబంధించి ఇప్పుడు మనసులోని మాట ఒక మూవీతో మీరు నాకు తెలిసి ఇది వరకు కూడా కొన్ని మూవీ చేసినట్టున్నారు, బట్ ఇప్పుడు మూవీలో ఒక మూవీగా అరంగేట్రం చేస్తున్నది అయితే మనసులోని మాట మూవీ. అఫీషియల్లీ నా డెబ్యూ ఫిలిం వచ్చి మనసులోని మాట. డెబ్యూ ఫిలిం వచ్చి మనసులోని మాట. సో దానికోసం నేను నా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా. సో అంటే నెక్స్ట్ ఫర్దర్గా మూవీస్ ఏంటి ఏమైనా ఉన్నాయి, ఇంకేమైనా ప్రాజెక్టులు ఉన్నాయి అసలు? ఇది వరకు గతంలో చేసిన మూవీస్, నేను ఈ మనసులోని మాట ముందైతే నేను ఒక 2 మూవీస్ చేసినానండి, కానీ అది డ్యూ టు సమ్ ప్రొడ్యూసర్స్ ఇష్యూ ఇట్లా ఆగిపోవడాలు, ఇట్లా ప్రాబ్లమ్స్లో పడిపోయి ఆగిపోయింది బేసిక్గా. ఒక మూవీ వచ్చి బ్లాక్ డాగ్ విత్ వైట్ చిక్ అనమాట మూవీ పేరు. సో దానికి హీరో వచ్చి చంద్రహాస్ అనమాట. ఓకే, ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ అయింది, సాంగ్ కూడా ఒకటి రాహుల్ సిప్లిగంజ్ అన్న పాడారు, దానికి మంచి వైరల్ అయింది అది కూడా. బట్ మూవీ ఆగిపోయింది బేసిక్గా, కానీ మంచి సాంగ్స్ ఉంటాయి అందులో కూడా. 5 సాంగ్స్ ఉంటాయి, ఒక సాంగ్ రిలీజ్ చేశారు అనమాట. సో అంటే ఈ రెడ్డి గారి అమ్మాయి అనే ఒక సాంగ్ ఉంది మీకు, అంటే నాకు తెలిసి మీరు అనేది జనాలకు వెళ్ళడానికి అదేనా మెయిన్? యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆ సాంగ్ జనాలకు వెళ్ళిందండి. పలానా పర్సన్ చేస్తారు ఒక మ్యూజిక్ అనేది, ఆ సాంగ్ తీసుకెళ్ళింది జనాల దాకా. ఓకే, అంటే ఈ ఒకసారి ఈ సినిమాది ఇప్పుడు సినిమాది ఒక పరంపర కొనసాగుతున్న ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకేమన్నా ప్రైవేట్ ఆల్బమ్స్ లాగా ఏమన్నా చేస్తున్నారా అట్లా? రీసెంట్ 1 year ago నేను నా ఓన్ సాంగ్ ఒకటి రిలీజ్ చేసిన, అది ఒక మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఊర్లలోకి వెళ్ళి ఏ డీజే దగ్గరకు పోయినా, ఏ ఫంక్షన్ ఉన్నా, ఏదున్నా, ఏ పార్టీ ఉన్నా తాగుదాం అనేది కంపల్సరీ అన్నమాట. మందు తాగుదాం. ఒకసారి మీ మాటలు మీ నోటితో ఒకసారి వినాలని ఒకసారి. నాకు తెలిసి మీరు నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, మీరు సింగర్ కూడా. అప్పుడప్పుడు నా వాయిస్ తగినట్టు నేను ట్రై చేస్తాను. అదే అసలు నిజంగా చాలా బాగా వచ్చింది ఆ పాట కూడా. మీరు పాడడం వల్ల దానికి అందం వచ్చింది అనిపించింది, మాకు అనిపించింది. అది ఒకసారి మీరు ఆ పాట పాడి.
దోస్తులను పిలిచేసిన దావత్ అంతా సెట్ చేసిన పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటలు మూత తెచ్చేసిన కోడి కూర వండించిన కొత్త పాట ప్లే చేసిన పక్కింటకు లొల్లేంటంటే గర్దన్ పైన దోయించిన స్ప్రైడులో బ్రెండర్ స్ప్రైడ్ కలిపిన పెగ్గు మీద నేను పెగ్గు లేపిన లెగ్గు పీసులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచి పెట్టిన ఎక్కేదాకా నేను మందు తాగిన దిగినాక నేను మళ్ళీ తాగిన దిగిన ఎక్కిన కక్కేదాకా ఇంకా నేను ఆగునా తాగుదాం మందు తాగుదాం ఊగుదాం కలిసి ఊగుదాం సిప్పు 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 తాగినాక అవుతావు ట్రిప్పు ఫుల్ బాటలు నువ్వు లేపు ఇంకా కింద మీద ఊపు తప్పు 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 మందు దాకపోతే తప్పు వాటర్లో కోటరు కలుపు ఇంకా నీకు నువ్వే తోపు మత్తుల మునుగాలియాలా బీరుతో స్నానం చెయ్యాలా లెక్కలు అన్నీ తేల్చాలా నా తిక్కను చూడు ఇయ్యాలా నిన్నటి బాధలు మరువాలా రేపటి భయం ఇడవాలా ఈ క్షణం ఎంజాయ్ చేయాలా ఇక తాగి ఊగిపోవాలా. థ్యాంక్ యూ. సో నాకు తెలిసి ఈ పాటకు తాగుబోతు సంఘాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు మీకు ఖచ్చితంగా మీ ఫోటోలకి పాలాభిషేకం లాంటివి లేదా మందాభిషేకం ఖచ్చితంగా చేసిన కొన్నిసార్లు పెట్టిరట్లా. సో సూపర్ అసలు అంటే ఒక మామూలు సెన్సేషన్ కాదు, ఒక పరంపర. అంటే జనరల్గా ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తుంటే ఫోక్ జోనర్ బాగా పేలిపోతున్నాయి. ఈ టైంలో మీరు చేసిన ఆల్బమ్ అనేది పీక్స్ అసలు చాలా జనాల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని పెట్టుకుని అడిగి ఏదైనా బాధను కూడా పాట ప్లే చేసుకుంటారు, నవ్వు వచ్చినా అదే ప్లే చేసుకుంటాడు. ఏమున్నా కాదండి, యుఎస్ఏలో అయితే అక్కడ వాళ్ళు రూట్స్ ని మర్చిపోతారు కదా, ఈ సాంగ్ పెట్టుకుని వాళ్ళు గుర్తు చేసుకుంటారు అనమాట. సూపర్ 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 అసలు. అదే సో ఇంకేమన్నా అంటే జనరల్గా మీరు ఇంతకుముందు రీసెంట్గా ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అవునండి, నాకు తెలిసి పరువు పోయింది. ఎగ్జాక్ట్లీ, పరువు పోయింది. అది ప్రోమో రిలీజ్ అయింది. త్వరలో ఫుల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అది యూట్యూబ్ ఛానల్ కియారియా ఫిల్మ్స్ అని త్వరలో రాబోతుంది. అది కూడా ఫీచరింగ్ జెస్సీ జస్వంత్ అండ్ ప్రజ్ఞ, డైరెక్టెడ్ బై అచ్యుత్. ఓకే ఓకే సూపర్. ఈ అంటే ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటున్న సినిమాలో అంటే మీ ఫ్యూచర్ ఏంటి అసలు? సినిమానా, ప్రైవేట్ ఆల్బమ్సా? నా మెయిన్ గోల్ వచ్చి సినిమానే అండి బేసిక్గా. సో సినిమాలో ఒక ప్రాపర్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నా గోల్. ఓకే. సో ట్రై చేస్తూనే ఉన్నా, బట్ ఎక్కుతూనే ఉంటే అంత 4 స్టెప్ ముందేస్తే 2 స్టెప్ వెనకాలకి వెళ్ళిపోతున్నా ఛాన్సెస్ కోసం. బేసిక్గా చాలా కష్టం బేసిక్గా మూవీస్. డెఫినెట్గా అసలు యాక్చువల్గా కష్టపడేవాడికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కష్టే ఫలి అంటూ వింటుంటాం మనం. సో కష్టం నమ్ముకున్న ప్రతి ఒక్కరికి డెఫినెట్గా ముందు ఒక మెట్టు ఎదిగే ముందుకెళ్తాం కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఈ అనుకున్నది ఖచ్చితంగా నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. నెరవేరుతుంది కూడా, ఎందుకంటే టాలెంటెడ్స్ కాకపోతే ఇంకెవరైనా ముందుకు వచ్చేది, వాళ్ళే వస్తారు కాబట్టి. సో ఈ అంటే జనరల్గా మీకు టోటల్ ఫోక్ అనేది అసలు బేస్ టచ్ అయ్యలేదు పూర్తిగా? లేదండి. సో ఈ సినిమా ద్వారానే ఫోక్ టచ్ చేశారు. ఫస్ట్ మూవీ ఆ టైంలో మీరు బాగా ఇబ్బందులు అంటే ఇప్పుడు నాకు తెలిసి 4 పాటలు అనుకుంటా మీరు చేసింది. మనసులోని మాట 3 సాంగ్స్ అండి. 3 తెలంగాణ పూరగాలం, చెరుకులోని తీపి ఓలే, ఇంకొకటి ఉంది కలసీనా. ఈ సాంగ్స్లలో ఏ సాంగ్ బాగా మీకు ఇబ్బంది పెట్టింది? బాగా ఇబ్బంది పెట్టిందంటే చెరుకులోని తీపి ఓలే అనమాట. ఒకసారి పాడతారా మా కోసం? ఓకే, అది యాక్చువల్గా సింగర్ వచ్చి రామరాథోడ్ అనమాట ఆ సాంగ్. ఓకే, ఇప్పుడు మన బిగ్ బాస్ లో ఉన్నాడు మనోడు. అవును, పాలమూరు బిడ్డ రామరాథోడ్. చాలా బాగా పాడారు ఆయన కూడా. ఇప్పుడు లిటరలీ చాలా హైట్స్కి వెళ్ళిపోయారు. 2 years ago నేను పాడించిన సాంగ్. సో చెరుకులోని తీపివోలే, చెరువులోని చేపవోలే, చెరుగుతున్న చాటలో గింజవోలే, ఎదలో నిండిపోయావే పిల్ల చంపుతున్నావే, ఎదలో నిండిపోయావే పిల్ల చంపుతున్నావే. అంతే అండి. అంటే నాకు ఇక్కడ నేను క్వశ్చన్ ఏంటంటే, ఈ పాట పాడించారు అంటే ఈ పాట చేసేటప్పుడు నాకు తెలిసి అప్పటికి పరిచయం లేదేమో బహుశా. లేదు, బేసిక్ పరిచయం ఉంటే నాకు ఇచ్చేది ఈ పాటను పాడడానికి. డెఫినెట్లీ. అట్లే. సో అంటే మీ వాయిస్ మెలోడిక్ కంటే ఎక్కువ రస్టిక్, హార్డ్ అట్లాంటి వాయిస్ మీది. బట్ నాకు తెలియదు, ఎక్స్ప్లోర్ చేస్తే ఏమో మీరు కూడా మెలోడీ సాంగ్ పాడవచ్చు, చెప్పలేము. ఖచ్చితంగా మీలాంటి డైరెక్టర్లే మాకు అవకాశాలు ఇవ్వాలి కాబట్టి. మీ డెబ్యూ ఫిలిం కూడా యాక్చువల్లీ ఇది. కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను కూడా ఈ మూవీతోనే ఒక మూవీలో డెబ్యూ ప్లేబ్యాక్ సింగర్గా ఈ మూవీ ద్వారా వస్తున్న మనసులోని మాట. సో ఇంకా మీ మనసులోని మాటలు ఏమని చెప్పాలా? మీరే చెప్పాలి, అడగాలి.
ఈ మనసులోని మాట మూవీ తర్వాత ఇప్పుడు అప్కమింగ్ ఏమైనా మూవీస్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి? అంటే రిలీజ్కి కదండి, లైక్ ప్రాజెక్ట్ సైన్ అవ్వడానికి రెడీ ఉంది బేసిక్గా. ఓకే 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 చాలా రైట్ నాకు ప్రాజెక్ట్ అంటే నాకు గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసింది, ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అయినా, ఓల్డ్ హీరోస్ అందరికీ ఒక రోల్ మోడల్ అయిన ఆ దర్శకుడు, అలాంటి వ్యక్తితో ఇవాళ మీరు ట్రావెల్ చేస్తున్నట్టు మాకు తెలిసింది. ఆయనే రాఘవేంద్ర బిఏ గారు. సో వారితో ఈ జర్నీ ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న సీక్రెట్ అసలు? సీక్రెట్ ఏం లేదండి, లైక్ చాలా మా ఓల్డ్ ఫ్రెండ్ ఒక ఆయన అచ్యుత్, ఇప్పుడు ఆ పరుగు పోయింది సాంగ్ అని చెప్పాను, తనే డైరెక్ట్ చేశారు ఆ సాంగ్ కూడా. హీఈస్ అ డైరెక్టర్ అనమాట. సో తను రాఘవేంద్రరావు గారి ఆఫీస్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. సో నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారనమాట త్రూ అవుట్ ది ఇయర్స్. ఓకే ఒకసారి పరిచయం చేద్దామని రీసెంట్ టైమ్స్ లైక్ సంక్రాంతి ఆ టైంలో పరిచయం చేశారు సార్ దగ్గర. సార్ అడిగారు నువ్వేమేం చేసినావు అని. అయితే నేను నా సాంగ్స్ అన్ని, నా లిస్ట్ అన్ని పంపించిన. అయితే ఇంకా ఒక యూట్యూబ్ సాంగ్ చేద్దాం మనం అని చెప్పారు సార్. నేను నాకు కాన్ఫిడెన్స్ లేకుండే. సార్ జానర్ వచ్చి ఎక్కడనో ఉండేది, లైక్ క్లాసికల్, వాళ్ళు రాగాలు బేస్లు ఇలాంటివి అడుగుతారు, రాగాలు అంటారు దాన్ని. సో మనకు అది సంబంధమే లేకుండా లైక్ మొత్తం మోడర్న్ జానర్, ఫ్యూజన్. సో ట్రై చేద్దామని ఒక సాంగ్ చేసినానండి. దానికి లిరిక్స్ వచ్చి భాను ప్రకాశన్ లిరిక్స్ ఇచ్చారు. సో సాంగ్ విన్నాక ఏం చెప్పారంటే, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఇక్కడ ఉన్న వాళ్ళు, యూట్యూబ్ దానికంటే బెస్ట్ సాంగ్ ఇది యూట్యూబ్లో పెట్టాలని అనిపించలే నాకు. ఒక ఓటీటీ ప్రాజెక్ట్లో పెడదామని దాన్ని అక్కడ ప్రమోట్ చేసి ఆ సాంగ్. అంటే రాఘవేంద్రరావు గారు ఓటీటీ అని ప్లాన్ చేస్తున్నారా? అంటే కథాసుధలని ఈటీవీ విన్ వాళ్ళు వీక్లీ 1 ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు అనమాట. ఈచ్ ఇండివిజువల్ 30 minute సిరీస్ అనమాట. సో అట్లా సార్కి కూడా చాలా ప్రాజెక్ట్స్ ఇస్తారు ఈటీవీ విన్ వాళ్ళకి. సో అందులో ఒక ప్రాజెక్ట్లో పెడదామని ప్లాన్ చేశారు. సో నాకు మంచి అనిపించింది. ఆ సాంగ్ నేనే వాడిన, బేసిక్గా నా వాయిసే పెట్టు అని చెప్పారు. నేను చెప్పిన వద్దు సింగర్ తోటే పాడిద్దాం సార్ అంటే, అట్లా ఎందుకు ఒక సాంగ్ ఏదో ఇళయరాజా సార్తో ఏదో కంపేర్ చేశారు, ఆ సాంగ్ నువ్వు పాడితేనే బాగుంటుందని అట్లా చెప్పారు. నిజానికి అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంకో పెద్ద స్థాయిలో ఉన్న, ఎక్కువ పెద్ద స్థాయిలో అదే మనం నథింగ్ వాళ్ళ ముందు బట్ వాళ్ళతో పోల్చడం గొప్ప విషయం. అదే చాలా హ్యాపీ అనిపించింది. సో కరెంట్లీ ఒక మూవీ ప్రాజెక్ట్ అయితే లైన్లో వస్తుంది సార్ ప్రెజెన్స్ అండ్ సూపర్విజన్లో. చూడాలి. నాకు తెలిసి ఇవాళ మీ మనసులోని మాటను మరొకటి మాకు బయటకు చెప్పారు. అదే చాలా త్వరలో, లైక్ ఆఫ్టర్ దసరా గుడ్ న్యూస్ రావచ్చు, చెప్పలేము, బట్ వస్తే బాగుంటుంది. బట్ ఫైనల్గా అంటే ఇప్పటిదాకా మాతో మీ మనసులోని మాటలనే చెప్పారు. సో ఇంకొకటి మీ మనసులోని మాటను, అంటే మీ మనసులో ఇంకో మాటని మేము అడగదలుచుకున్నాం. అంటే అవకాశాన్ని మీరు మాకు ఇస్తే అడుగుతాం ఆ విషయాన్ని. అంటే ఈ సింగిల్ మామ్ అని ఒక సాంగ్ చేశారు మీరు, చాలా ఫేమస్ అయిపోయింది అది. సో ఆ సాంగ్ను ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం, మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం ఒకసారి పాడితే. ఓకే. కాళ్ళ సొల్లు లేదులే, లవ్ యూ గోల వద్దులే, రూల్స్ లేని లైఫ్ అంటే అదే సింగిల్ లైఫ్లే, ఐఆమ్ సింగిల్ మామ అవను మింగల్ మామ, షార్ట్ లైఫ్కు అసలు ఎందుకు సోలు మేటు మామ. సో మీరు పాట పాడి మళ్ళీ సింగర్స్ కడుపు కొడదాం అనుకుంటున్నాను. నేను కొన్ని సాంగ్స్ పాడతాను అంటే నిజంగా మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఎంతైతే అద్భుతంగా ఒక మ్యూజిక్, అంటే ఒక సాంగ్కి ఎంత మ్యూజిక్ కావాలో దానికి ఎంత కావాలో, అంటే మించి కాకుండా తక్కువ కాకుండా దానికి ఏం అవసరం అది ఇచ్చుకుంటే చాలా అద్భుతంగా సాంగ్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీరు పాడితే కూడా అలాగే వినాలనిపిస్తుంది. మాకైతే అసలు లిటరల్గా మీకు విషయం చెప్పుకోవాలి. నేను జనరల్గా నేను ఫస్ట్ మీ దగ్గరికి వద్దామన్న టైంలో రెడ్డి గారి అమ్మాయి సాంగ్ విన్నప్పుడు నేను జనరల్గా రెడ్డి గారి అమ్మాయిరా అతనెట్లుండు చెప్పవే నలనయ్యలాగా ఉన్నాడు నాతో ఈసుకులాడతానంటాడు అంత అవరేజ్గా ఉన్నాడు. ఈ పాట విన్న తర్వాత మీరు ఫీల్ అవ్వద్దు, ఇవ్వడరేడు ఇంత బాగా చేసాడు మ్యూజిక్ అని చెప్పి ఆ టైంలో అసలు రచ్చరచ్చ ఫీల్ అయ్యారు. సో ఇన్స్టాగ్రామ్ మొత్తం ఒక ఊపు ఊపింది ఈ సాంగ్ ఆ టైంలో. మెయిన్లీ నేను ఎందుకంటే సింప్లిసిటీ సాంగ్కి, ఎంతవరకు వాయిస్ ఉండాలి, ఎంతవరకు బీట్ ఉండాలి, అంతే. సో ఈ సాంగ్ ఏదైతే విన్నో దాని తర్వాత నేను ఫస్ట్ మీ దగ్గరికి మీట్ అవ్వడానికి స్టూడియోకి వచ్చినప్పుడు నేను అదే అవ్వకైపోయి అది మీరే చేశారని తెలిసిన తర్వాత నిజానికి లిటరల్గా చెప్తున్నా మామూలు హ్యాపీ అనిపించాలి. అంటే
ఇంత ఇంతటి గొప్ప గొప్ప వ్యక్తులతో నేను పనిచేస్తున్నాను ఆ సందర్భంలో నాకు అంటే లేదు అంటే మీకు ఉండొచ్చు, బట్ కాకపోతే ఒకప్పుడు ఎక్కడో మారుమూల ఒక గ్రామాల్లో అక్కడక్కడ చదువుకునే టైంలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంలో చదువుకుంటున్న ఆ టైంలో మేము ఏదైతే విన్నామో ఆ విన్నది ఈ వ్యక్తి ఇప్పుడు నేను పనిచేసే వ్యక్తి చేసినప్పుడు కొంత మామూలు హ్యాపీ అనిపించలేదు నాకు అప్పుడు. సో మనం జనరల్గా మనము మనసులోని మాట గురించి మనసులోని మాట మూవీ గురించి మాట్లాడుకున్న స్టార్టింగ్, అలాగే మీ పర్సనల్ లైఫ్ని కూడా మేము ఇప్పటిదా చెప్పుకునే ప్రయత్నం చేసినాం. అంటే ఓవరాల్గా ఇవాళ మనకు వచ్చేసి మనసులోని మాట మూవీ అనేది మన ప్రత్యేకంగా ఈరోజు మనం అనుకున్న టాపిక్ అది. సో ఈ మనసులోని మాట మూవీకి సంబంధించి డైరెక్టర్ గారి గురించి కానీ, అలా ప్రొడ్యూసర్ గారి గురించి కానీ, హీరో గురించి కానీ, అంటే మీకు వాళ్ళతో నాకు తెలిసి వీళ్ళందరితో మీరు ఇంటరాక్ట్ అయ్యారు. సో సో వాళ్ళతో ఉన్న మీకు ఎక్స్పీరియన్స్ ఆ ర్యాప్ ఏంటి అది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నాయండి. ముందు డైరెక్టర్ గారి దగ్గర యా, గోపి గారు అయితే చాలా హార్డ్ వర్కర్, చాలా టాలెంటెడ్ కూడా. సో తన గురించి చెప్పడం అంటే చాలా చెప్పొచ్చు, బట్ సింపుల్గా చెప్పాలంటే హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ స్మార్ట్ గాయ్ అన్నమాట. సో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటోడు ఆయనకి ఏం కావాలో. సో అది నాకు ఇంకా ఈజీగా అయ్యేది వర్క్. మన హీరో ధర్మారెడ్డి గారు ఫస్ట్ మూవీలాగా అనిపించలే, ఆయన ఎక్స్పీరియన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు, వాళ్ళ బ్రదరే బేసిక్గా. సో త్వరలో అది మీరు కూడా చూడబోతున్నారు 25th ఈ మంత్ ఈటీవీ విన్లో రిలీజ్ అవబోతుంది. సో థ్యాంక్స్ టు ఈటీవీ విన్ అండ్ మ్యాంగో మ్యూజిక్ ఫర్ డిజిటల్ సపోర్ట్. యా, సో డెఫినెట్గా మనం ఈటీవీ విన్కి అంటే నిజానికి ఈ సందర్భం వచ్చేసి ఒక సినిమా రిలీజ్ అంటే ఒక చిన్న సినిమా, ఒక భారీ ఎత్తున బడ్జెట్లు కాకుండా ఒక చిన్న సినిమా ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నిలదొక్కోవాలి, ముందుకు రావాలి. ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే ఎంతో ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఇవన్నీ. దాని వెనకాల చాలా మంది హార్డ్ వర్క్ అండ్ పెయిన్ ఉంటుంది. అలాంటి ఈ సందర్భంలో నిజానికి సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది అది ప్రతి ఒక్కరి డ్రీము. అంటే ఏ డైరెక్టర్కైనా, ఏ మ్యూజిషియన్కైనా, ఏ సింగర్కైనా, ప్రతి ఒక్క కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరు కూడా సినిమా సిల్వర్ స్క్రీన్లో తను చూసుకోవాలి, ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ నిజానికి ఇవాళ అక్కడ దాకా వెళ్ళకున్నా కూడా ఈటీవీ విన్ లాంటి ఒక సంస్థ ఏదైతే ఉందో అని ప్రతి ఇంట్లో ఈరోజు ఈటీవీ విన్ అనేది మోగుతూ ఉంది. ప్రతి ఇంట్లో ఈటీవీ విన్ చూస్తూ ఉన్నాము. సో అలాంటి ఈటీవీ విన్లో ఇవాళ సినిమా రిలీజ్ అవ్వడం అనేది గొప్ప విషయము. సో నాకు తెలిసి సినిమా థియేటర్లో రిలీజ్ అయితే కొంతమంది చూస్తారు, ఇదైతే ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంది. ఈటీవీ విన్ రిలీజ్ అయితే ఇంట్లో టీవీనే ప్రతి ఒక్కరు చూస్తారు. సో ఖచ్చితంగా ఈ దసరాకి వచ్చేసి మన డెఫినెట్గా దసరా ధమాకా, దసరాకు మంచి దావత్తు ఈ మన లక్ష్మణ్ గంగా గారు చెప్పారు ఇవాడు మనకు దసరాకు మంచి దావత్తు మనకు ఉంది అని చెప్పి. సో ఈటీవీ విన్ ఖచ్చితంగా మీకు దసరాకు దావత్ అందిస్తుంది. ఖచ్చితంగా ఈటీవీ విన్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఈటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి మా సినిమా కోసం. ఖచ్చితంగా సినిమాని చూడాలి. తెలంగాణ పీపుల్ అయితే చాలా కనెక్ట్ అవుతారు, వాళ్ళ రూట్స్. ఎవరైతే విలేజ్ నుంచి ఇక్కడ సిటీలో జాబ్స్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చే ఒక ఫీల్ అయితే కలుగుతుంది డెఫినెట్గా. ఇంకొక విషయం చెప్పాలి యాక్చువల్గా, ఇది ఏదైతే మనసులోని మాట మూవీ ఉందో ఆ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం మెంబర్స్ పాలమూరు జిల్లాకు చెందిన వాళ్ళే. డైరెక్టర్ గారు పాలమూరు, మీ సింగర్స్ ఇద్దరం నేనును అలాగే రాము రాత్తోడు ఇవి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకి. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ వేరేనే. సో మ్యాక్సిమం అంతా ఆ జోనర్ ఉండడము. సో నా సినిమా కూడా ఆ వేనే ఎక్కువగా మనకు ఇది చేస్తుంది యాక్చువల్గా. ఒక పాలమూరు ఔన్నత్యాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది సినిమా. చాలా బాగా వచ్చింది నిజంగా సినిమా. చూసాము ఫ్యామిలీతో 100% ఫ్యామిలీతో చూసే ఫిలిం, అందరు కలిసి చూడొచ్చు. ఎస్ ఖచ్చితంగా. అంటే వల్గారిటీ ఇలాంటిది ఏమి ఉండదు, ప్యూర్ అండ్ ప్యూర్ ఫన్ ఎమోషన్స్. ఫ్యామిలీ వెళ్ళొచ్చు, లవర్స్ కూడా వెళ్ళి చూడొచ్చు, ఫ్రెండ్స్ వెళ్ళి చూడొచ్చు. అంటే ఓవరాల్గా అందరికీ మనం పంచభక్ష పరమన్నం అంటుంటాం కదా, అట్లా ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కరి మనసులోకి చేరే మనసులోని మాటే మా మూవీ. సో ఖచ్చితంగా మనసులోని మాట సినిమా గుర్తుపెట్టుకోండి 25th ఈ మంత్ ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవ్వబోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈటీవీ విన్. సో మా మనసులోని మాట మూవీని ఈ సెప్టెంబర్ 25 ఈ నెల 25న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కాబోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీకు చెప్తారు, ఒకసారి వినండి. సో అదే అండి, 25th ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవ్వబోతుంది. మీ సపోర్ట్ డెఫినెట్లీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది నమ్మి ఉన్నారు ఈ మూవీకి, యాక్టర్స్ కావచ్చు, నేను, సింగర్స్ చాలామంది ఉన్నారు. సో ప్లీజ్ సపోర్ట్ అన్నట్టు.
అండ్ సపోర్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్. ఎస్. సో మనసులోని మాట మూవీతో మేము ముందుకు వచ్చాం. ఇవాళ మా సంగీత దర్శకుడు సీను బీట్స్ గారు వారి మనసులోని మాటలు మనతో పంచుకోవడం జరిగింది. సో మనం మున్ముందు కూడా ఇలాగే మరికొందరి మనసులోని మాటల్ని బయటికి చెప్పే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.